కొత్త జిల్లాల సంఖ్యపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్పష్టత ఇచ్చారు. జిల్లాలు 31కి మించవని ఆయన తేల్చి చెప్పారు. ఈ మేరకే ఉన్నత స్థాయి కమిటీ దృష్టి సారించాలని స్పష్టం చేశారు. హైపవర్ కమిటీ నివేదిక గడువు రేపటితో ముగియనుండగా ఇవాళ రాత్రి వరకు వినతులు స్వీకరించనుంది. ఈ నెల 7న కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు ఖరారు కానుండగా అదే రోజు మధ్యాహ్నం మంత్రిమండలి సమావేశం కానుంది. ఉన్నత స్థాయి కమిటీ పరిశీలనలో ఉన్నవి తప్ప మరిన్ని కొత్త జిల్లాల ప్రతిపాదనలు పరిశీలించవద్దని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నల్గొండ జిల్లా దేవరకొండను జిల్లాగా ప్రకటించాలంటూ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి కేసీఆర్కు విన్నవించారు. దీనిపై స్పందించిన సీఎం కేసీఆర్ ప్రతిపాదిత 31 జిల్లాలు మినహా మరే కొత్త జిల్లా డిమాండ్ను ప్రభుత్వం పరిశీలించబోదని స్పష్టం చేశారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ప్రభుత్వం అన్ని కోణాల్లో పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని వివరించారు. కొత్త డిమాండ్లను పరిగణలోకి తీసుకోవద్దని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను ఆదేశించారు. కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల కోసం ఏడాదిలోగా కార్యాలయాలు నిర్మించాలన్న సీఎం వాటి కోసం రానున్న బడ్జెట్లో 2,000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. జనగామ, సిరిసిల్ల, గద్వాల్, ఆసిఫాబాద్ జిల్లాల ఏర్పాటుకు సంబంధించి కేశవరావు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ వివిధ వర్గాల నుంచి సేకరించిన వివరాలు సీఎంకు వివరించింది. వాటన్నింటినీ పరిశీలించిన ముఖ్యమంత్రి ముసాయిదాలో ప్రకటించిన 27, ఉన్నత స్థాయి కమిటీ పరిశీలిస్తున్న 4 సహా మొత్తం 31 జిల్లాలకు లోబడే ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ప్రతి వారు కూడా వీటి గురించి తమ అభిప్రాయాలు చెప్పారు. అభిప్రాయాలని క్షుణ్ణంగా మళ్ళీ పరిశీలిస్తాం. ఈ కమిటీ పరిశీలించి ఈ రిపోర్టు మరి ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే వాళ్ళ ఆల్రెడీ ఒక క్యాబినెట్ సబ్ కమిటీ ఉంది, దానికి ఇచ్చిన తర్వాత వాళ్ళు దాన్ని చూసి మరి ఏం చేయాలో తుది నిర్ణయం గవర్నమెంట్ క్యాబినెట్ తీసుకుంటుంది. ఇది స్టిల్ ఓపెన్. ఎవరైనా ఏమన్నా అభిప్రాయాలు వెలిపుచ్చుకోవడానికి ఎప్పుడు ఎక్కడ ఆటంకం లేదు. వాళ్ళు ఎప్పటికి రావచ్చును. ఏదైనా అన్ని పరిగణనలు తీసుకొని 6వ తారీఖు నైట్ వరకు దీన్ని మేము పూర్తిగా దానికి పరిపూర్ణత ఇస్తూ దాన్ని ముగించి 7వ తారీఖు వరకు మేము ముఖ్యమంత్రి గారికి రిపోర్ట్ సబ్మిట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు దాదాపు 600కు పైగా వినతి పత్రాలు కమిటీకి అందాయని కేకే వివరించారు. లేఖల రూపంలో కాకుండా కొందరు ఈమెయిల్, ఫోన్ల ద్వారానూ తమ అభిప్రాయాల్ని కమిటీ దృష్టికి తీసుకొస్తున్నారని తెలిపారు.